రాబోయి చందమామ. నేను చెప్పింది అబద్ధమని నువ్వు అనుకుంటున్నావా అమ్మా? అబద్ధం కాకపోతే నిజం ఎలా అవుతుందండి? అసలు ఒక భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయని మీకెవరు చెప్పారు? జాతకాల ప్రభావం, నక్షత్రాల ప్రభావం, రాసుల ప్రభావం ఇలా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయమ్మా. అవన్నీ అబద్ధమా? మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలే. సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇంకా ఈ జాతకాలు ఇవన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు. చూడమ్మా, చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇలా జాతకాల్ని విమర్శించడం, దైవం గురించి తప్పుగా మాట్లాడడం అనేది బాగా అలవాటైపోయింది. సైన్సు ఖచ్చితంగా పెరిగింది, ప్రజల్లో అవగాహన పెరిగింది. కానీ మీరు చెప్తున్న సైన్స్ కూడా అందని అంతుచిక్కని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను మీతో వాదించడానికి రాలేదు. నాకు తెలిసి మీరు ఎందుకిలా చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఆ రుద్రాన్ని మీకు డబ్బులిచ్చింది, లేదా ఆ రుద్రాన్ని తన పలుకుబడి ఉపయోగించి మిమ్మల్ని భయపెట్టడమో ప్రలోభ పెట్టడమో చేసింది. అందువల్లే మీరు చంద్రిక భరతులు కలుసుంటే ప్రమాదమని అబద్ధపు జాతకం చెప్పారు. అది నమ్మి మీనాక్షి గారు కూడా వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం. చూడమ్మా, రుద్రాణి చెప్పిందనో లేదా మీనాక్షి గారు రమ్మన్నారనో లేదా ఇప్పుడు నువ్వొచ్చి చెప్తున్నావనో నేను జాతకాలు మార్చి చెప్పనమ్మా. ఇది నా నిర్ణయం కాదు, ఆ భగవంతుడి నిర్ణయం. మీకు నమ్మకం లేకపోతే ఆ నమ్మకాన్ని వదిలేయండి. ఏం జరగాలో అదే జరుగుతుంది. దానికి నాతో వాదించి ప్రయోజనం లేదమ్మా. ఎలా వదిలేస్తామండి? మీరు చెప్పిన దానికి ఆ మీనాక్షి గారు పూర్తిగా లొంగిపోయారు. ఆ భార్యాభర్తలు కలిసుంటే ప్రమాదం అనే విషయం నమ్మి ఆ ఇంట్లో ఇప్పుడిప్పుడు వారిని విడదీయాలని ఆలోచిస్తున్నారు. కానీ మీరు అబద్ధం చెప్తున్నారన్న విషయం నాకు తెలుసు. ఆ రుద్రాణియే మీ చేత ఇదంతా చేయిస్తుందన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. దయచేసి మీకు ఎంత కావాలో చెప్పండి. నా దగ్గరున్న ఆస్తి మొత్తం మీ చేతుల్లో పెడతాను. చంద్రిక, భరత్ లాంటి భార్యాభర్తలను విడదీయటం అనేది మహాపాపం. అలా చేస్తే మీరు నమ్ముకున్న ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. చూడమ్మా, మీ నమ్మకం మీది, నా అనుభవం నాది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది మాత్రం నిజం. మీ ఆలోచనల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు నేను చెప్పిన మాటల్ని తీసి పక్కన పెట్టండి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అదే చెయ్యండి. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తుంది తప్పు. ఖచ్చితంగా మీరు చెప్తుందంతా అబద్ధమని ఏదో ఒకరోజు నేను నిరూపించకపోతే నా పేరు వైశాలియే కాదు. నీర్జా. ఏంటి చంద్రిక? నీర్జా, నువ్వు నాకు సహాయం చేస్తావా? అదేంటి చంద్రిక, నువ్వు అడగాలే కాని ఏదైనా చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? ఒకప్పుడు భరత్ గారికి నాకు మధ్య గొడవలు రావటానికి కారణం నువ్వే కదా? చంద్రిక, అది ఆ రోజు భరత్ గారు తాగే పాలల్లో ఏదో ఒక పౌడర్ కలిపావు. ఆ పౌడర్ తాగటం వల్ల తనకి ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో నాతో శారీరకంగా కలిశారు. ఆ విషయం కూడా భరత్ గారికి గుర్తులేదు.
దానివల్లే నా కడుపున పుట్టిన బిడ్డని తనకి పుట్టలేదని గొడవ చేశారు. చంద్రిక, ఆ రోజు నా తప్పేమీ లేదు. రుద్రాణ అలా చెప్పేసరికి నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. అయినా ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. జరిగిన తప్పంతా భరత్ గారికి తెలిసింది. ఆ గొడవలన్నీ మర్చిపోయి మీరిద్దరూ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కదా. ఇప్పుడెందుకు చంద్రిక అవన్నీ? ఇప్పుడు నాకు ఆ పౌడర్తో అవసరం పడింది నీర్జా. ఏమంటున్నావు చంద్రిక? నాకు ఆ పౌడర్ కావాలి. దేనికి చంద్రిక? దేనికది? వివరాలేవి నన్ను అడగొద్దు నీర్జా. నేను అడుగుతున్నాను కదా, నాకు ఆ పౌడర్ కావాలి, ఇవ్వు. వద్దు చంద్రిక. ఒకసారి ఆ రుద్రాణి పోరు పడలేక నేను చేసిన తప్పుకి మీ కుటుంబంలో ఎన్ని కలతలొచ్చాయో, నీకు భరత్ గారికి మధ్య ఎన్ని గొడవలయ్యాయో నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న మీ సంసారంలో మళ్ళీ కలతలు తీసుకురావటం నాకిష్టం లేదు చంద్రిక. నేనివ్వను. చూడు నీర్జా, నేను అప్పుడు నిన్ను తప్పు పట్టలేదు, ఇప్పుడు కూడా పట్టడం లేదు. ఎందుకంటే నువ్వు ఆ రుద్రాణి చేతిలో కీలు బొమ్మవి అయిపోయావు. నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఆ పౌడర్ నాకు కావాలి. అది కాదు చంద్రిక. ప్లీజ్ నీర్జా, చివరికి నువ్వు కూడా నాకు సాయం చేయకపోతే ఎలా చెప్పు? నాకు చాలా అవసరం ఉండే అడుగుతున్నాను. ఆ పౌడర్ నాకు కావాలి. దానివల్ల ఒక చిన్న ప్రయోజనం ఉంది. ప్లీజ్ నీర్జా. సరే చంద్రిక, ఇప్పుడే తీసుకొస్తాను. చంద్రిక, ఇది పాలల్లో కలిపిస్తే మత్తొస్తుంది. తాగిన వాళ్ళకి ఆ మత్తులో ఏం చేస్తున్నారో ఏమీ తెలీదు. ఆ తర్వాత మీరు ఎంత గుర్తు చేద్దామన్నా ఏమీ గుర్తురావు. నీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్త చంద్రిక. సరే. అసలు ఈ పౌడర్ ఎందుకు తీసుకుంది? ఏం చేయబోతుంది? యాండి, చంద్రిక, నిలబడ్డావేంటి? దా కూర్చో. దా. చంద్రిక, నువ్వేనా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ అండి. నేను అసలు మనసుకు తీసుకుంటేనే కదా ఫీల్ అవ్వాలి. నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు చంద్రిక. నిజంగానా? నిజంగానే. అయితే ఇదిగోండి, మీకోసం పాలు తీసుకొచ్చాను, తీసుకోండి. ఇప్పుడా? ఇప్పుడు పాలేంటి? ఇప్పుడిస్తే తీసుకోరా? అలాంటిదేం లేదు చంద్రిక. నిజంగా నువ్వు ఇలా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావని నేను అసలు ఊహించలేదు తెలుసా. నిజంగా నేను పలకరించినా నువ్వు పలకపోవడం, నేనేం మాట్లాడినా నువ్వు నెగిటివ్గా తీసుకోవడం, రుద్రాణితో ఫ్రెండ్లీగా మాట్లాడినా నువ్వు దాన్ని అనుమానంగా చూడటం, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధేసింది చంద్రిక. కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. లేదండి,
ఇక మీదట మనిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాదు. అది రాకూడదని నేను కోరుకుంటున్నాను చంద్రిక. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మనస్ఫూర్తిగా క్షమించేసే. ఒక స్త్రీ మగవాడి విషయంలో ఎలా ఉండాలో చెప్పారు కదా, కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ. ఆఖరిలో క్షమయా ధరిత్రి అంటారు. అంటే క్షమించడంలో భూదేవంత ఓర్పుతోటి క్షమించాలి అని అర్థం. కాబట్టి నా వల్ల ఏ తప్పు జరిగినా నన్ను క్షమించాలి చంద్రిక. అవే మాటలండి, అలా అనకండి ప్లీజ్. అయినా మన మధ్య క్షమాపణలేంటండి? తీసుకోండి. థ్యాంక్ యూ. యాండి, నేను మన గదిలోకి వెళ్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మీరు మన గదిలోకి రావాలి. వాట్? హే, నిజమా? అవునండి. స్నానం చేసి రెడీగా ఉంటాను. త్వరగా వచ్చేయండి. చంద్రిక? హే చంద్రిక! చంద్రిక, ఏం ఆలోచిస్తున్నావు చంద్రిక? నాకిచ్చిన మాట మర్చిపోయి నువ్వు చక్కగా నీ భర్తతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అలాంటిదేం లేదు రుద్రాణి. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ఎలా చంద్రిక? ఎలా ఏముంది? ఇంకొక 5-10 నిమిషాల్లో భరత్ గారు మా గదిలోకి వస్తారు. ఆయన ఇప్పుడు మత్తులో ఉన్నారు. ఇప్పుడు తనకి ఏం చేసినా ఏమీ గుర్తుండదు. ఇదేం కొత్తగా నేను వాడుతున్న ఫార్ములా కాదు. ఒకప్పుడు నువ్వు వాడిన ఫార్ములానే. నేను ఇంకొక 5 నిమిషాల్లో స్నానం చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పొచ్చాను. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వెళ్ళు. చంద్రిక, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే రుద్రాణి. నేనంతా ఆలోచించే చెప్తున్నాను. నీకోసమే ఇదంతా చేస్తున్నాను. వెళ్ళు. భరత్ గారికి తన ముందు ఎవరున్నారు అన్నది నువ్వేం చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ చంద్రిక, చాలా థ్యాంక్స్. ఏంటి చంద్రిక నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? వద్దు చంద్రిక, వెళ్ళి భరత్ గారు నాపు. లేదు నీర్జా, ఇది నేను కావాలనే చేస్తున్నాను. అయ్యో, చాలా తప్పు చేస్తున్నావు చంద్రిక. రుద్రాణి ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు. రుద్రాణి గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నిర్ణయం తీసుకున్నాను నీర్జా. చంద్రిక, నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదు, కానీ ఈ నిర్ణయం చాలా తప్పు. ఇది మాత్రమే చెప్పగలను. తప్పు కాదు నీర్జా, తప్పనిసరి చేస్తున్నాను. నాకు మరో దారి లేదు. చంద్రిక, ఎస్,
నీరజ వద్దు. వైశాలి గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది నీరజ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వైశాలి గారు, ఈ ఇంట్లో ఘోరం జరిగిపోతుంది. ఆ రుద్రాణి భరత్ గారిని మాయ చేసి తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఏం మాట్లాడుతున్నావు నీరజ? కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడు. అయ్యో, మీకెలా చెప్పాలండి? అదేనండి, భరత్ గారు రుద్రాణి గారు శారీరకంగా ఒకటి కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నీరజ? నీకేమైనా బుర్ర పాడైందా ఏంటి? భరత్ గారేంటి రుద్రాణితో? చచ్చా, అలా ఏం జరుగుతాం? జరగదనంటారేంటండి? ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. నో, నేను నమ్మను. భరత్ గారు అలాంటి పని చేయరు. భరత్ గారికి చంద్రిక అంటే ప్రాణం. చంద్రికని కాదని రుద్రాణిని అసలు ఎందుకు టచ్ చేస్తారు? అయ్యో, దానికి ఒక కారణం ఉందండి. నేనే నా చేతులతో మత్తొచ్చే పౌడర్ తెచ్చి చంద్రికకిచ్చాను. అది భరత్ తాగేశారు. పౌడరా? పౌడర్ ఏంటి? వైశాలి గారు, మీకు తెలీదు. ఆ పౌడర్ కలపడం వల్లే భరత్ బాబుకి చంద్రికి మధ్య పెద్ద పెద్ద గొడవలయ్యాయి. ఆ రోజు రుద్రాణి అడగటం వల్ల ఆ పౌడర్ నేనిచ్చాను. దానివల్లే భరత్ బాబుకి చంద్రికకి మధ్య అనుమానాలు మొదలయ్యాయి. ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చాలా రోజులు భరత్ బాబు గొడవ పడ్డాడు. ఆ తర్వాత చంద్రిక కోర్టుకు వెళ్లి DNA టెస్టులు చేయించుకొని చాలా కష్టపడింది. ఇప్పుడు అదే పౌడర్ చంద్రిక తీసుకుని వెళ్లి భరత్ గారికిచ్చి ఆ గదిలోకి పంపించిందండి. నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, అదే పౌడర్ తనకి కావాలని అడిగి మరీ తీసుకుందండి. అది తీసుకుని వెళ్లి భరత్ గారికి కలిపిచ్చింది. రూమ్లో తానుంటానని చెప్పి ఆ రూమ్లోకి రుద్రాణిని పంపించింది. అది తెలియని భరత్ బాబు ఆ మత్తులో ఆ గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక మీరు ఏదో ఒక విధంగా భరత్ బాబుని బయటకు తీసుకురాలేకపోతే ఘోరం జరిగిపోతుందండి. రుద్రాణి కనుక ప్రెగ్నెంట్ అయిందంటే ఇక చంద్రిక భరత్లు జన్మలో కలవరు. ఇక శాశ్వతంగా భరత్ రుద్రాణి చేతిలో ఇరుక్కుపోతాడు. ఏదో ఒకటి చెయ్యండి. ఓ, స్నానం చేసి రెడీగా ఉంటానన్నావు కదా? ఎస్. చంద్రిక, దా తొందరగా. చంద్రిక, తొందరగా రా, ఐఎమ్ వెయిటింగ్. చంద్రిక, త్వరగా రా. సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటు
బ్యూటిఫుల్. గురుడు లైన్లోకి వచ్చినట్టున్నాడు. హే, ఈ టైంలో చీర అవసరమా? నువ్వే కదా నన్ను గదిలోకి రమ్మని చెప్పావు. ఇప్పుడు ఇలా దూరంగా పెట్టడం న్యాయమా చెప్పు? రా చంద్రిక. ఛీ, ఆగండి. నీరజా, నీ దగ్గరున్న మందుకి ఇంత పవర్ ఉందని తెలిస్తే ఈ పని నేనెప్పుడో చేసుండేదాన్ని కదే. ఇన్ని రోజులు భరత్ కోసం ఎదురు చూడాల్సిన పనుండేది కాదు. పోనీలే, ఇప్పటికైనా నేను అనుకుంది నెరవేరుతుంది. ఇలా ఆశ పెట్టి దూరం చేయడం కరెక్ట్ కాదు. నీకోసం నేనొస్తే ఇలా దూరంగా నెట్టేస్తావేంటి? మీకు దూరంగా నేను ఎందుకు వెళ్ళిపోతాను? మీకు ఆనందాన్ని ఇవ్వటమే భార్యగా నా ధర్మం అండి.